నాకు తెలిసిన ఒక సహోదరి ఉండేదండి. వాళ్ళు ఎంత ఆ బ్రదర్కి ఇంచుమించు ఒక 2 లక్షల పైనే వస్తుంది నెల జీతం. సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తుంటాడు. ఒక 2 లక్షల పైనే ఉంటుందండి ఆదాయం. కానీ ఆ సహోదరి నాతో ఎప్పుడు మాట్లాడినా, ఎప్పుడు అన్నా డబ్బులు సరిపోవట్లేదు, శాలరీ సరిపోవట్లేదు, అప్పుల బాధలు, బిడ్డకి ఫీజు కట్టలేకపోయాను, అసలు కరెంట్ బిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి. అంటే అమ్మ, వచ్చే జీతాన్ని ఏం చేస్తున్నారు మీరు? వచ్చే జీతం ఎంత? మీరు మాట్లాడే మాట ఏంటి అసలు? సరే, పెద్ద 100 మందిని ఏమన్నా పోషిస్తున్నారు మీరు? ఉండేది ఒక 4, నీవు, నీ భర్త, నీకు 2 పిల్లలు. అసలు ఏ సమస్యలు ఉంటుందమ్మా నీకు? ఎందుకు అంత ఖర్చు? ఎందుకంటే అన్న ఎలా వస్తుందో ఈ చిల్లి సంచులు పోయినట్లు పోతుంది, తెలియట్లేదు. అంటే అప్పుడు నేను ప్రార్థన చేసుకొని నాకు ఒక ఆలోచన వచ్చిందండి. బైబిల్ ఏమని రాయబడిందంటే, నీతిమంతుని గుడారములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది, దేవుడు తన దక్షిణ హస్తముతో సాహసమైన కార్యాలు చేస్తాడు. ఆమె చెప్పడం గట్టిగా. అందుకే నాకు డౌట్ వచ్చి ఆ సహోదరిని అడిగాను, అమ్మ, ఇంట్లో మీరు సమాధానంగానే ఉంటారా? దేవుని ప్రసన్నత ఉందా ఇంట్లో? దేవుడు ఇంట్లో సంచరించే ఒక వాతావరణం, ఒక పరిశుద్ధమైన వాతావరణం మీ ఇంట్లో ఉందా అని అంటే, ఉంటుందన్నా అనేది. సరే, నీకు నీ భర్తకు మధ్యలో సమాధానం ఉందా అని నేను అడిగాను. సమాధానం అంటే నా పేరే సమాధానం కాదండి, సమాధానంగానే ఉంటాను పాస్టర్ గారు అని అన్నారు. సరే, నీకు మీ యజమానుడికి ఏమైనా గొడవలు అలాంటివి ఏమైనా ఉంటే, గొడవలు అంటే పెద్ద గొడవలేమి ఉండదు పాస్టర్ గారు అండి. ఒక రోజులో ఒక 20 సార్లు పోట్లాడుకుంటాం, ఒక 20 సార్లు, అప్పుడప్పుడు ఒక 25 సార్లు పోట్లాడుకుంటాం. అంతకుమించి గొడవలు ఏమి ఉండదంటే, ఏం గొడవ అంటే గిన్నెల దగ్గర, గరిటెల దగ్గర, ఏంటంటే కండవ దగ్గర, అర్థమైందండి, బట్టల దగ్గర, తిండి దగ్గర, పళ్ళేల దగ్గర ఏదో గొడవ. నేను అంటాను, ఎప్పుడు ఇలా పోట్లాడుతుంటే మీ జీవితాల్లో, మీ బ్రతుకులో దేవుడు ఎలా సంచరిస్తాడు, దేవుడు ఎలా నివసిస్తాడు? నీ పోట్లాటాన్ని గురించి, మీ గొడవల గురించి వింటుంటే నేనే ఉండలేకపోతున్నాను. ఆ మధ్య నేను ఒక ఇంటికి వెళ్ళానండి. వర్షం వస్తుంది. సరే, రోడ్డు మీద కారు ఆపి ఆ ఏరియాకి నేను వెళ్ళాను. ఎందుకు వాళ్ళకు ప్రార్థన చేద్దామని వెళ్ళాను. రోడ్డు మీద కారు ఆపి, వర్షం పడుతూ ఉందండి. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అట్లా ఏంటండి, కాలింగ్ బెల్ ఏం లేదు. సరే, మనకు తెలిసిన కుటుంబమే కదా, జస్ట్ ఊరికి అట్లా డోర్ అట్లా కొంచెం అట్లా నెట్టానండి. తండ్రి చేతిలో కుర్చీ ఉంది, కొడుకు చేతిలో కుర్చీ ఉంది. ఇది కూర్చోడానికి కాదు, కుర్చీ కింద వేసుకుని దాని మీద కదా కూర్చుంటారు. 2 కుర్చీలు ఇట్లా పైకి ఎత్తారు. ఏ అంటే ఏ అంటున్నారు. బిడ్డ నకరాలు చేస్తే నరాలు తీస్తాను అంటున్నాడు వాళ్ళ నాన్న. అర్థమైందండి? తండ్రి కొడుకులు పోట్లాడుకోవడానికి రెడీగా ఉన్నారు. నన్ను చూసేసరికి 2 కుర్చీలు అవే తానంతటి కిందకి వచ్చినాయి. ప్రైజ్ లార్డ్ అయ్య గారండి, బాగున్నారండి అంటున్నారు. దేవుడు సంచరించే వాతావరణం మన జీవితాల్లో ఉండాలి. అప్పుడు నేను ఆ సిస్టర్కి చెప్పానమ్మా, ఒక 2-3 నెలలు ఈ పోట్లాడాలని మానేసి ఆయన ఏమంటున్నా నీవు మౌనంగా ఉండు అని ఆమెకు ఒక సలహా చెప్పాను. ఆయన ఏదైనా ఒకవేళ నీతో పోట్లాడుతున్నా నీవు మౌనంగా ఉండి దేవుడిని స్తుతిస్తూ ఉండి తల్లిని ఆమెకు ఒక సలహా చెప్పానండి. సరే, ట్రై చేస్తానులే పాస్టర్ గారండి. ఆడోళ్ళ నోరు అసలు ఆగదు. వాళ్ళు ఎంత పాపం బాగుండాలనుకున్నా మనం కంట్రోల్ చేయలేము అంతే. ఇంకా ఆ టైం వచ్చేసరికి పాపం బర్స్ట్ అయిపోతారు అంతే. వాళ్ళు పాపం మంచిగా ఉండాలని అనుకుంటుంటారు, కానీ వాతావరణం, పరిస్థితి, ఎదుటి మనిషిని బట్టి బర్స్ట్ అయిపోతూ ఉంటారు. కానీ ట్రై చేస్తానులే పాస్టర్ గారు అని అనింది. భర్త ఏదో ఒక మాట అంటానే ఉంటాడండి, అయినా యేసు రక్తమే జయం. ఇది స్మరించండి, ఎంత బాగుందండి. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. సిలువ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ఇదేనండి మనం స్మరించవలసిన మాట. నేను ఆ సహోదరికి ఈ విషయం చెప్పానండి. ఒక 6 నెలల తర్వాత ఆ సహోదరి నన్ను కలిసి చెప్పింది, అన్న, ఈరోజు చాలా నా కుటుంబం సస్యశ్యామలంగా మారిందన్న, నా ఇల్లు సమృద్ధిగా మారింది, సర్వ సమృద్ధి చేత నింపబడ్డాం. ఎందుకంటే ఈరోజు గొడవలు ఏమి లేవు. ఎక్కడ మరి పరిశుద్ధత ఉంటుందో, ఎక్కడైతే విశ్వాసపు అనుభవాలు ఉంటుందో, ఎక్కడ రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంటుందో ఆ స్థలంలో దేవుడు సంచరిస్తూ ఉంటాడు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. సింపుల్ అండి. దానికోసం నీవేదో చేయాల్సిన అవసరం లేదు. ప్రభుని స్మరించు, నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు, ప్రతి స్థలములోనికి నేను దిగి వచ్చి ఆశీర్వదిస్తానని ప్రభు అభయం ఇచ్చాడు. యేసు నామాన్ని స్మరించేది ఏ స్థలమైనా సరే, నువ్వు పట్టణంలో ఉన్నావా, పల్లెటూరులో ఉన్నావా, నువ్వు ఎక్కడున్నా సరే, ఆయన నామాన్ని, యేసు నామాన్ని స్మరించగలిగితే, ఆయన నామం బలమైన దుర్గం,
నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండడు. యేసు నామములో రక్షణ ఉంది, యేసు నామములో స్వస్థత ఉంది, యేసు నామం బలమైన నామం, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. ఒక పరిమళ తైలం ఎలా సువాసనను అందించి మనసుకు ప్రాణానికి ఆదరణ కలిగిస్తుందో, యేసునామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, యేసునామాన్ని స్మరిస్తున్నప్పుడు మన జీవితంలో మహిమ కలిగిన కార్యాలు జరుగుతుంది. ప్రేమైన వాళ్ళరా, మనం ఆరాధించే దేవుడు సంచరిస్తాడు. హల్లెలూయా.